మీకు ఎప్పుడైనా సరే ఒక వర్క్ బాగా ప్రెషర్ అనిపించి దాని నుంచి రిలీఫ్ కావాలి అంటే మనకి మెయిన్గా బీచ్ ఎన్విరాన్మెంట్ అయితే చాలా బాగుండిద్దని చెప్పాలి. ఎందుకంటే ఒక్కసారి మీరు బీచ్ ఎన్విరాన్మెంట్కి కనుక వెళ్ళారు అంటే అసలు ఏది కూడా గుర్తురాదు, అంత ప్లెజెంట్గా ఉండేది బీచ్ ఎన్విరాన్మెంట్. అయితే ఇప్పుడు దీంట్లో భాగంగా మీరు ఎక్కడికైనా వెళ్ళి చూడండి, వైజాగ్ వెళ్ళినా సరే, సూర్యలంక బీచ్ వెళ్ళినా సరే, లేదు అంటే మీరు చెన్నై వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ ఉన్నటువంటి ప్రశాంతత ఇంకెక్కడ కూడా దొరకదనిపించింది. అయితే మరి ఇదే విధంగా ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నావు భయ్య అంటే, ఇప్పుడు ముంబై గవర్నమెంట్ ఒక కీ డెసిషన్ తీసుకుంది. ఆ డెసిషన్ ఏంటంటే, మీకు ఆ బీచ్ రోడ్ ఉంది కదా, సో ఆ రోడ్డుని ఇంకా ఎక్స్టెండ్ చేసి 5 కిలోమీటర్ల మేర మరి ఒక రోడ్ సీ ఫేసింగ్ రోడ్ అయితే అయిపోతున్నారు అనమాట. అయితే ఇదంతా ఎందుకు భయ్య అంటే, చెప్పే కదా ఇందాకే, ఎవరైనా సరే అక్కడికి వచ్చేసి ఎక్సర్సైజులు చేసుకోవాలన్నా కానీ, ఏదన్నా సరే మీరు యోగాలు చేసుకోవడం కానీ, లేదు అంటే మీరు కొంచెం ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్ కోసం, కొంచెం మనశ్శాంతి కోసం వచ్చి కూర్చోవాలన్నా కానీ, సో వీటన్నిటి కోసం అని చెప్పేసి వాళ్ళైతే దాన్ని ఎక్స్టెండ్ అయిపోతున్నారు అనమాట. అయితే మరి దీంట్లో భాగంగా మరి కింద అండర్ గ్రౌండ్లో రోడ్లు కూడా అయిపోతున్నారని చెప్పేసి ఒక సమాచారం అయితే వచ్చింది. అయితే ఇదంతా పక్కన పెడితే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, ఆ ముంబై ఆ బీచ్ రోడ్ ఏదైతే ఉందో అది అసలు చాలా ప్లెజెంట్గా ఉండిద్ది. మీరు అక్కడికి కనుక వెళ్ళారు అంటే అసలు తిరిగి మళ్ళీ రావాలనిపించదు అనమాట, అంత బాగుండిద్ది అది.